ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే, లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నది 7 సెంటర్స్, 7 రేస్, ప్లానెట్స్ ఏవేవి ఎలా పనిచేస్తున్నాయి. సో మానవుడిలో ఉండేటువంటి 7 సెంటర్స్లో ఏ రేస్ పనిచేస్తున్నాయి, అదేవిధంగా ఏ ప్లానెటరీ ఇంపాక్ట్స్ అనేటువంటి పనిచేస్తున్నాయి. ఈ విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. దానికి సంబంధించినటువంటి టేబుల్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మనకి. సో నెంబర్ 1 ఇస్ హెడ్ సెంటర్. దట్ ఈస్ ఫస్ట్ రే. ఒక నార్మల్ బీయింగ్లో హెడ్ సెంటర్ అనేటువంటిది దాంట్లో ప్రధానంగా పనిచేసేటువంటి కిరణం ఏంటంటే ఫస్ట్ రే. ప్లానెట్ ఏంటంటే ప్లూటో. తర్వాత సెకండ్ వన్ ఇస్ ఆజ్ఞా సెంటర్. ఫిఫ్త్ రే వీనస్. థర్డ్ ఇస్ థ్రోట్ సెంటర్. థర్డ్ రే పనిచేస్తుంది అక్కడ ఎర్త్ పనిచేస్తుంది. తర్వాత హార్ట్ సెంటర్ సెకండ్ రే సన్. సోలార్ ప్లెక్సస్ సెంటర్ సిక్స్త్ రే మార్స్. సాక్రల్ సెంటర్ సెవెంత్ రే యురేనస్. బేస్ ఆఫ్ స్పైన్ ఫస్ట్ రే ప్లూటో. ఇవి మనలో పనిచేస్తున్నటువంటి సెంటర్స్. తర్వాత రేసు, తర్వాత ప్లానెట్స్ ఒక యావరేజ్ బీయింగ్లో. సో హెడ్ సెంటర్ అనగానే అది ఫస్ట్ రేగా చెప్పారు. ప్లూటో అంటుండేది ఫస్ట్ రేగా ఉంటూ మనలో ప్రధానంగా పనిచేస్తుంటుంది. అలాగే ఆజ్ఞా సెంటర్ అంటే మనలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రం. ఇది మనలో ఉండేటువంటి జ్ఞానము వికసించడం, చక్కటి అవగాహన, ఇదంతా కూడా ఏదైనా విషయం బోధపడాలంటే మనలో ఆజ్ఞా చక్రం చక్కగా పనిచేస్తుంటే చదివిన చక్కగా గుర్తుండడం, ఇవన్నీ కూడా ఆజ్ఞా చక్రం. కనుక అక్కడ ఫిఫ్త్ రే కాంక్రీట్ నాలెడ్జ్. దానికి పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే వీనస్ ప్లానెట్, శుక్రుడు. తర్వాత థ్రోట్ సెంటర్ చెప్పారు యావరేజ్ బీయింగ్లో. థర్డ్ రే ఇట్ ఈస్ ఎర్త్. సృష్టి ఆవిర్భావం ఇదంతా కూడా థర్డ్ రే ఆస్పెక్ట్, దట్ ఈస్ థ్రోట్ సెంటర్ ఆస్పెక్ట్. దట్ ఈస్ హౌ ఎర్త్ ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది ఇవ్వడం, ఇదంతా కూడా ఎర్త్ యొక్క ఇది కాబట్టి దాన్ని థర్డ్ రేగా చెప్పారు, థ్రోట్ సెంటర్గా చెప్పారు మనకి. నెక్స్ట్ హార్ట్ సెంటర్ అనాహత చక్రం సెకండ్ రే ప్రేమ. దీనికి అన్నిటికీ చాలా ఆజ్ఞా చక్రం. మనలో కుటుంబాన్ని ప్రేమించగలగడం, తన వస్తువుల్ని ప్రేమించడం, తన విషయాల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇదంతా కూడా వాటి మీద ప్రేమతో తను చేస్తున్నాడు కదండి. అదంతా కూడా హార్ట్ సెంటర్ ప్రేమ. అది సెకండరీ ఆస్పెక్ట్ అన్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి గ్రహం ఏంటంటే సన్, సూర్యుడు. సింహరాశి అధిపతి కదా సూర్యుడు. ఆ రకంగా సెకండరీ ఆస్పెక్ట్గా సూర్యుడు అక్కడ పనిచేస్తూ జీవుడికి కావాల్సినటువంటి చైతన్యవంతుడిని చేస్తున్నాడు సూర్యుడు అక్కడ. అలాగే సోలార్ ప్లెక్సస్ సెంటర్ సిక్స్త్ రే దట్ ఈస్ మార్స్. సో
వీళ్ళలో సోలార్ ప్లెక్సస్ సెంటర్లో మణిపూరక చక్రం 6th రేగా చెప్పారు. డివోషనల్ ఆస్పెక్ట్ ఐడియలిజం అంటాడు మెయిన్ ఇక్కడ. సో దట్ ఈస్ మార్స్ గుణం అది. ఐడియలిజం 6th రే ఇదంతా మనం చెప్పుకున్నాం. సో అది సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ప్రధానంగా 6th రే పనిచేస్తుంది మనలో. సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ఉన్నటువంటి వాడు ఏమిటంటే, సో వాడు ఒక చక్కని ఇది కలిగి ఉండి వాడు అంటే మనలో సోలార్ ప్లెక్సస్ సెంటర్ యొక్క ఫంక్షనాలిటీస్ అన్నీ చాలా ఉన్నాయి, మనం నేను చెప్పుకున్నాం గతంలో. సో జీవుడిలో కావాల్సినటువంటి ఒక అవేకనింగ్ అటువంటిది క్రియేట్ చేసి ఇచ్చేవాడు సోలార్ ప్లెక్సస్ సెంటర్. సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఎప్పుడైతే అవేకన్ అవుతుందో వాడు జీవుడికి నేను ఫలానా, నాది ఇది, నా ఉద్దేశం ఇవి, నా జీవించే విధానం ఇది, వీటన్నిటి మీద ఒక చక్కటి అవగాహన కలిగి ఉంటాడు సోలార్ ప్లెక్సస్ సెంటర్లో వాడు. అదే మణిపూరక చక్రంలో ఉన్నటువంటి వాడు, అదే మణిపూరకం స్వాదిష్టానంలో ఉన్నటువంటి వాడు ఏంటంటే తనది ప్రేమించడం మాత్రమే తన గుణంగా ఉంటాడు, వేరేది ఏం పెద్దగా ఇది ఉండదు. సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ఉంటుండే అంటే మణిపూరక చక్రంలో ఉన్నటువంటి వాడు స్వాదిష్టానం నుంచి మణిపూరక చక్రం చేరేవాడికి వాడు తాను ప్రేమించుతున్న ఒక విచక్షణ కలిగి ఉంటాడు. అది రెండింటికి తేడా. సో దిట్ ఈస్ 60th సాక్రల్ సెంటర్, 7th ray, Uranus planet. So next is base of spine, 1st ray, Pluto. సాక్రల్ సెంటర్ మెయిన్గా 7th ray ఆస్పెక్ట్స్గా చెప్పారు మనకి. సో అంటే సాక్రల్ సెంటర్ మెయిన్గా మనకి అంటే చెవుల్లో ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటిది సాక్రల్ సెంటర్. అంటే బేస్ ఆఫ్ స్పైన్ ఏమో భౌతికత్వం, దానికి పైన చెప్పబడేదంతా కూడా జలమయ తత్వం అంతా కూడా ఇందులో చెప్పబడుతుంది. సో ఇది మనకి మెయిన్గా యురేనస్ ప్లానెట్ ఇక్కడ పనిచేస్తుంది 7th ray ఆస్పెక్ట్గా అని చెప్పారు. అంటే వీటిలో 7th ray ఆస్పెక్ట్స్ అన్ని కూడా సాక్రల్ సెంటర్గా చెప్పారు. 7th ray ఆస్పెక్ట్ అంటే బేసిక్గా వీడు చక్కగా మామూలుగా జీవిస్తూ ఉండగానే వీడు ఒక చక్కటి చైతన్యవంతుడిని చేయడం అన్నటువంటిది అంతా కూడా స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది ఆ రహస్యం అంతా. సో ఇక్కడ ఉన్నటువంటి చక్క ఆజ్ఞా చక్రం చక్క విచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అవుతుంది అక్కడ. ద డిజైర్స్ విల్ టర్న్ ఇంటూ ఆస్పిరేషన్ అంటారు కదా అట్లా. సో లోవర్ ప్లేన్లో ఉంటున్నటువంటి వాడు ఒక చక్కటి భావము కలిగి చక్కటి విధానాన్ని తన జీవితంలో ఏర్పరచుకోవడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా స్వాదిష్టాన చక్రంలో ఉంటాయి. సో ఈ యురేనస్ ఏం చేస్తుందంటే వీటిలో హయ్యర్ ఆస్పెక్ట్ అటువంటిది లింకప్ అటువంటిది ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేటువంటిది యురేనస్. అది వీడికి స్వాదిష్టాన చక్రం ద్వారా జరుగుతుంది. జీవులు చాలామంది ఎక్కువ శాతం స్వాదిష్టాన చక్రంగా ఎక్కువగా ఉంటుంటారు. కొందరు మణిపూరక చక్రంలో వెళ్తుంటారు. ఎక్కువ శాతం స్వాదిష్టాన చక్రంలో ఉండడం అనేటువంటి జరుగుతుంటుంది. సో వీళ్ళలో ఒక చైతన్యవంతం అటువంటిది క్రియేట్ చేసేటువంటిది వాళ్ళు పనిచేస్తున్న స్వాదిష్టాన చక్రం ద్వారా యురేనస్ ప్లానెట్ అక్కడ పనిచేస్తూ వాళ్ళు 7th ray ఆస్పెక్ట్ అటువంటిది పనిచేస్తూ వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ అటువంటిది కాల్ చేస్తాను. అది నెక్స్ట్ ఇస్ బేస్ ఆఫ్ స్పైన్, 1st ray, దట్ ఈస్ ప్లూటో. అంటే భౌతికత్వం అన్నటువంటి దానికి చిహ్నం బేస్ ఆఫ్ స్పైన్. ఈ బేస్ ఆఫ్ స్పైన్ వీటిలో 1st ray ఆస్పెక్ట్ అంటే ఏదైతే సంకల్పంగా ఉందో అదే వీడిలో భౌతికత్వం దాల్చడానికి కారణంగా పనిచేస్తుంది. అంటే వీడు ఏదైతే భౌతిక స్వరూపం, భౌతికమైన విషయాలు వీడు ఆకర్షించడం, వీడు దానితో వీడు లింకప్ అయి ఉంటున్నాడు. దట్ మీన్స్ హిజ్ విల్ ఆస్పెక్ట్ ఇస్ ఆన్ దోస్ ఆస్పెక్ట్స్ అని అర్థం. భౌతికమైన విషయాలు వీడు ఉదాహరణ వీడు స్వీట్ ఎక్కువ ఇష్టపడుతున్నాడు అనుకోండి. దట్ మీన్స్ వీడి యొక్క విల్ ఆస్పెక్ట్లో నుంచి ఆ సంకల్పం అటువంటిది దిగి వస్తుంది వాడికి. వీడు ఫలానా వ్యక్తిని చూడగానే వీడు ఎక్కువ వాడితో అటాచ్ అయిపోవడం, ఫలానా వస్తువులు చూడగానే వాడితో ఎక్కువ అటాచ్ అయిపోవడం దేని చేత జరుగుతుందంటే పూర్వజన్మ దీని చేత వాడి యొక్క సంకల్పం అంటుండేది అదే ప్రధానంగా కలిగి ఆ భావములే ప్రధానంగా వాడి ఈ జన్మలో కూడా వాడు ముందుకు తీసుకుని వెళ్తూ ఉండడం, జీవించడం అటువంటి జరుగుతుంటుంది. సో ఇదంతా కూడా ఒకే ఒక విల్ ఆస్పెక్ట్ అంటే వాళ్ళ సంకల్పం అంటుండే దిగి రావడం యొక్క స్వరూపముగా భౌతికత్వంగా అదంతా కూడా ఏర్పడడం అటువంటి జరుగుతుంటాయి. అంటే మనలో భౌతికంగా ఉన్నటువంటి విషయాలు మన యొక్క ఫిజికల్ లైఫ్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే మన యొక్క సంకల్పం ఏమిటి అన్నటువంటిది మనం చక్కగా తెలుసుకుంటాం. ఎవరిదైనా సరే వాడు ఫిజికల్ డేస్, ఫిజికల్ లైఫ్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే
వాడు ఏ కారణంగా వాడు భూమి మీద పుట్టాడు, ఏమిటి అంటాడు మీరు తెలుసుకోగలుగుతారు. సో, జనరల్‌గా ఫిజికల్ లైఫ్ ఒక యావరేజ్ బీయింగ్ అంతా కూడా ఒకటే రకంగా ఉంటుంది. దట్ ఈస్ హౌ ప్లూటో ఈస్ లింక్డ్ విత్ ది బేస్ ఆఫ్ స్పైన్ అండ్ హెడ్ సెంటర్. సో, వీడు ఈ భౌతికమైన విషయాలు వీడు చక్కటి సాధన చేసుకుంటే, వీటి నుంచి ఇదే ప్లూటో వీడిని ఏం చేస్తుందంటే విల్ ఆస్పెక్ట్‌లోకి తీసుకెళ్ళిపోయి కూర్చోబెడుతుంది. అంటే ఏంటి ఫస్ట్ రే దట్ ఈస్ ద హెడ్ సెంటర్‌కి వీడు వెళ్ళిపోగలడు డైరెక్ట్‌గా. డైరెక్ట్ హెడ్ సెంటర్‌కి వెళ్ళిపోతాడన్నమాట. అంటే భౌతికమైన విషయాలు వీడు చక్కగా వాడి జీవితాన్ని చక్కగా వాడు వినియోగించుకుంటే, వాడికి ఇచ్చినటువంటి విషయాల్ని, వాడికి ఇచ్చినటువంటి కండిషన్స్‌ని చక్కగా వాడుకోవాలి. అంటే ఎక్కడ గూడా వాటి వల్ల ఏంటి నాకు ఇలాంటి జీవితం అయిపోయింది. నా జీవితం ఇలా ఉందేమిటి? ఏంటో నా జీవితం అస్సలు బాలేదే. ఇలా వీడు అనుకుంటూ జీవిస్తే వాడు ఏ కారణంగా ఏది సంకల్పించుకొని దిగాడో అది మర్చిపోయిన వాడవుతాడు. దగ్గర నుంచి వాడి జీవితాన్ని పరిపూర్ణంగా ఒక చక్కటి ఆపర్చునిటీ ఇది నాకు దొరికింది అంటే భావం కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని ఇబ్బందులున్నా సరే, ఇది ఒక ప్రయత్నం. ఇది ఒక స్థితి సాధించడానికి ఇవన్నీ నాకు ఏర్పాటయ్యాయి అంటుండే భావంతో వాడు చక్కగా వాడు జీవించాడా, విల్ హావ్ డైరెక్ట్ లింకప్ టు ది హెడ్ సెంటర్. ప్లూటో ఏం చేస్తాడంటే వీటిని ఈ లోవర్ ప్లేన్స్‌లో ఉంటున్న డైరెక్ట్ హెడ్ సెంటర్ తోటి కలిపేస్తాడు. సో, మిగిలిన వాళ్ళు ఎన్ని కొండలెక్కుకుంటూ ఇలా వెళ్ళినటువంటి వాడు డైరెక్ట్ రోప్‌వేగా వెళ్ళిపోయిన వాడయిపోతాడు వీడు. అది భౌతికమైనటువంటి జీవితంలో అంత పరమార్థం అది. అందునుంచి అవర్ ఫిజికల్ లైఫ్‌ని మనం చాలా చక్కగా జీవించాలి మనం. ఎవ్రీ డే వి షుడ్ హావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. అంటే జీవితంలో కష్టాలు ఉండకుండా ఉండవు. ఇప్పుడు స్కూల్‌కెళ్ళినోడు హోంవర్క్ లేకుండా ఎందుకుంటుంది? ఉండదు. కానీ ప్రతీది కూడా వీడు ఆనందిస్తూ వీడు జీవించడం అంటున్నది వీడికి పరమావధి. అది వీడు చేస్తూ జీవించాడా, చక్కగా వాడికి హెడ్ సెంటర్‌లోకి వాడు వెళ్ళిపోతాడు. చక్కగా వాడికి ప్లూటో అంటుంటది ఆ రకమైనటువంటి స్థితి కల్పిస్తుంది. అది ఒక యావరేజ్ బీయింగ్‌లో. నెక్స్ట్ హి ఈస్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ డిసైపుల్స్, ఇనిషియేట్స్, ఎసోటరిక్ ప్లానెట్స్. ఇక్కడ అగైన్ హెడ్ సెంటర్ ఫస్ట్ రే దట్ ఈస్ వల్కాన్, ఆజ్ఞా సెంటర్ ఫిఫ్త్ రే వీనస్, థ్రోట్ సెంటర్ థర్డ్ రే సాటర్న్, హార్ట్ సెంటర్ సెకండ్ రే జూపిటర్, సోలార్ ప్లెక్సస్ సెంటర్ సిక్స్త్ రే నెప్ట్యూన్, సాక్రల్ సెంటర్ సెవెంత్ రే యురేనస్, బేస్ ఆఫ్ స్పైన్ ఫస్ట్ రే ప్లూటో. సో, ఇక్కడ మీరు ఒక ఇనీషియేట్ లెవెల్‌లోని వీటిల్లోని జాగ్రత్తగా చూస్తే బేస్ ఆఫ్ స్పైన్ ఈస్ ప్లూటో అగైన్. అంటే వాడి యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఒక యావరేజ్ బీయింగ్‌లో అది వీడికి ఇక్కడ బేస్ ఆఫ్ స్పైన్‌గా పనిచేస్తున్నాడు. ఇనీషియేట్ లెవెల్‌లో ఉంటుండు వాడు. వీడు ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏమవుతాడు వీడు? కింద నుంచి చెప్పుకుంటూ వెళ్ళాలనుకుంటే బేస్ ఆఫ్ స్పైన్‌లో ప్లూటో ఫస్ట్ రేగా పనిచేస్తున్నటువంటి వాడు. నెక్స్ట్ సాక్రల్ సెంటర్‌కెళ్ళేడికి వీడు సెవెంత్ రే దట్ ఈస్ యురేనస్. సో, ఇదంతా కూడా దేని చేత కారణంగా ఇదంతా ఏర్పడుతుందో దానితోటి అనుసంధానం చెందుతారు. అక్కడ యురేనస్ చెప్పారు, ఇక్కడ యురేనస్ చెప్పారు ఈ రెండిట్లో. సో, వాడి యొక్క యురేనస్ ఎలా ఉంటుందంటే గనక ఇద్దరిలోనూ యురేనస్ ప్లానెట్ పనిచేస్తుంటది. యురేనస్ అనగానే కేవలం ఆధ్యాత్మికత అంటుండేది భావంగానే ఉండకండి. యురేనస్ అంటుంటది ఏంటంటే భౌతికమైనటువంటి అణువుల్లోనూ లేదా భౌతికమైనటువంటి విషయాల్లోనూ దీనిని మనం సూక్ష్మంగా ఎలా తెలుసుకోగలుగుతాం? దీని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనం అది సులువుగా ఎలా మనం దీన్ని పొందగలం? ఇటువంటి విషయాలు మనకు అందించేటువంటిది యురేనస్. అంటే వెరీ క్విక్ అండ్ ఫాస్ట్ రీడింగ్, క్విక్ అండ్ ఫాస్ట్ కాంప్రహెన్షన్ ఇలాంటిదంతా కూడా అందించేటువంటిది యురేనస్ అన్నమాట. సో, ఆ రకంగా వీటిలో సెవెంత్ ఆస్పెక్ట్ సాక్రల్ సెంటర్‌లో పనిచేస్తున్నటువంటిది యురేనస్ వీటికి లింకప్ ఇస్తుంది. నెక్స్ట్ సోలార్ ప్లెక్సస్ సెంటర్ వీడి యొక్క సిక్స్త్ రే దట్ ఈస్ నెప్ట్యూన్. సో, సిక్స్త్ రే మార్స్ అక్కడ చెప్పారు. ఇక్కడేమో నెప్ట్యూన్ చెప్పారు. మార్స్ అంటున్నది ఏమిటంటే వీటిలో వేగము ఇలాంటి వాటన్నిటికి చిహ్నం మార్స్. నెప్ట్యూన్ ఏంటంటే శివుడిలో అంటే అప్పటి వరకు వాడు దర్శించినటువంటి ఒక నూతన విధానాన్ని లేదా నూతన విధానం అనడం కన్నా ఒక దివ్యమైనటువంటి లోకం వాడికి దర్శింపజేస్తుంది నెప్ట్యూన్. నెప్ట్యూన్ ప్రధానంగా ఏంటంటే శివుడిలో ఆహ్, ఎక్కువగా సాధకుడిలో ఇది నెప్ట్యూన్ పనిచేయడంలో ఇది జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే
నెప్ట్యూన్ వీడికి ఒక అంటే తన్మయత్వం కలిగించి ఇచ్చేటువంటిది నెప్ట్యూన్. అంటే వీడు ఒక ప్రేయర్ చేసినా, ఒక పూజ చేసినా, వీడు పొందేటువంటి తన్మయత్వం చాలా ఇది. అంటే చాలా చక్కగా వీడు తన్మయత్వాన్ని వాడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణాన్ని వీడు ఒక మ్యూజిక్ వాయించుతున్నాడు అనుకోండి. అలా మ్యూజిక్‌లో అలా లీనమైపోయేటువంటి స్థితి వీడికి కల్పిస్తుంది. సో, సాక్రల్ సెంటర్ ఏమిటంటే వీడికి సోలార్ ప్లెక్సస్ సెంటర్ వీడిలో ఒక కరిగిపోయేటువంటి స్థితి అంటారు చూసారా? అది మీకు ప్రధానంగా ఇచ్చేటువంటి సోలార్ ప్లెక్సస్. అంటే తన యొక్క ఇండివిడ్యువాలిటీ అనేటువంటిది పోయి, ఒకే ఒక స్థితిలో వీడు అలా కరిగిపోయి ఉండేటువంటి స్థితిని వీడికి కల్పించేటువంటిది నెప్ట్యూన్. అంటే ఈ నెప్ట్యూన్ వీడిని ఏం చేస్తుందంటే తనని తాను మర్చిపోయి జీవించగలిగేటువంటి స్థితి అంతా కల్పించేటువంటిది నెప్ట్యూన్. ఒక డిసైపుల్ గాని, ఒక ఇనీషియేట్‌లో గాని తనని తాను మర్చిపోయి జీవించగలిగేటువంటి స్థితి వాడికి సోలార్ ప్లెక్సస్ సెంటర్‌లో పనిచేస్తూ వాటిలో ఆ సెంటర్ చక్కగా విచ్చుకోవడం అటువంటిది జరిగేటప్పటికి వీడు ఏమవుతాడంటే గనక అంటే మూలాధారంలో నేను పలానా అటువంటి దాని నుంచి వీడు నెమ్మదిగా సాక్రల్ సెంటర్‌లోకి వచ్చేటికి అంటే స్వాదిష్టాన చక్రంలోకి వచ్చేటికి తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కోరికలు తన కోరికగా అయిపోయి నిలుస్తాడు. అంటే వాళ్ళందరికీ ఒక చక్కటి ఆరోగ్యమనో లేదా వాళ్ళందరికీ చక్కటి ఒక మంచి కార్యక్రమం వీళ్ళందరి గురించి మనం చేయాలనేటువంటి భావంగాను ఇలా జీవిస్తాడు. నెక్స్ట్ అక్కడి నుంచి సోలార్ ప్లెక్సస్ సెంటర్‌లోకి వచ్చేటికి నెప్ట్యూన్ అనేటువంటిది అక్కడ పనిచేస్తుండేటికి వాళ్ళందరి గురించి అంటే యురేనస్ నుంచి నెప్ట్యూన్‌కెళ్తుంది. ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్. నెప్ట్యూన్‌కెళ్ళేటికి యురేనస్ యాక్టివిటీ ఈస్ ట్రాన్స్‌మిటేషన్. నెప్ట్యూన్ యాక్టివిటీ ఏంటంటే వీళ్ళందరికీ ఒక అంటే ఒక నూతన కోణం అంటున్నది దర్శింపజేసినటువంటి యురేనస్ వీళ్ళందరి గూడికి కూడా ఒక తన్మయత్వ స్థితి అంటున్నది కల్పించేసి వదిలిచ్చేసేటువంటిది నెప్ట్యూన్. సో, ఈ నెప్ట్యూన్ యాస్పెక్ట్ అనేటువంటి దాన్ని సాక్రల్‌గా ఇక్కడ సోలార్ ప్లెక్సస్ సెంటర్‌లో ఎక్కువగా నెప్ట్యూన్ పనిచేయడంలో ఏంటంటే, వీళ్ళందరిలోనూ ఈ స్థితి అంటే కింద నుంచి వీడు ఇలా అంటే వీడి యొక్క కార్యక్రమం అంతా కూడా 10 మందికి సంబంధించినటువంటి కార్యక్రమంగా వీడు ఉంటుంటాడు ఇక్కడ. సో, ఆ రకంగా ఉంటున్నటువంటి వాళ్ళకి సో, యురేనస్, నెప్ట్యూన్ ఇవి లోవర్ సెంటర్స్‌గా ఒక ఇనీషియేట్ లెవెల్‌లో చెప్పారు మనకిక్కడ. సో, నెప్ట్యూన్ అన్నటువంటిది వీడికి సిక్స్త్ యాస్పెక్ట్ అనేటువంటిది అందిస్తూ, సో, దాంట్లో నుంచి వీడు చక్కగా నెక్స్ట్ వీడు వెళ్ళేటువంటిది హార్ట్ సెంటర్. దట్ ఈస్ సెకండ్ రే దట్ ఈస్ జూపిటర్. సో, జూపిటర్ ఇచ్చేటువంటిది వీటిలో అంటే ఈ 3 యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఈ 3 కూడా లోవర్ సెంటర్స్‌గా చెప్పి, దానికి పైన చెప్పినటువంటిది మనకి హార్ట్ సెంటర్‌లో జూపిటర్ చెప్పారిక్కడ. జూపిటర్ అనేటువంటిది వీడికి అంటే సాధకుడికి ప్రధానంగా జూపిటర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే, వాడికి సాధనకు కావాల్సినటువంటి రహస్యాలు ఇవన్నీ అందించడం మాత్రమే కాకుండా, వాడు సాధనలో వాడు వెళ్ళవలసినటువంటి గమ్యాన్ని వాడికి దర్శింపజేసి ఇచ్చేటువంటిది జూపిటర్. దాన్ని వాడు అక్కడి నుంచి అంటే జూపిటర్ సాధకుడిలో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి తీసుకెళ్ళేటువంటిది సాటర్న్. అంటే జూపిటర్ వీడికి హార్ట్ సెంటర్ ప్రధానంగా పనిచేయడంలో ఏంటంటే గనక వీడు నిజ జీవితంలో వీడు జీవించేటువంటిది, వీడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణం, వీడి చుట్టూతో ఉండేటువంటి విషయాలు, ఇదంతా గూడా ఒక చక్కటి సాధనకు కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టేటువంటి వాడు జూపిటర్. ఏర్పాటు అయిపోయిన తర్వాత ఏర్పాటుతోటి సంబంధం లేకుండా సాధన ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం అంతా కూడా తీసుకెళ్ళేటువంటి వాడు శని. అందునుంచి నెక్స్ట్ థ్రోట్ సెంటర్‌కి వచ్చేటికి శని అక్కడ చెప్పారు మనకి. తర్వాత వీడు ఆజ్ఞా చక్రంకెళ్ళాడికి వీనస్. తర్వాత హెడ్ సెంటర్‌కెళ్ళాడికి వల్కా.
సో ఇక్కడ దాకా వెళ్ళినటువంటి వాడికి ఫ్రోట్ సెంటర్ శని దాకా వెళ్ళినటువంటి వాడికి పైన వీనస్ ప్లానెట్ ఏం చేస్తుందండి వీడికి అంటే ఈ వీనస్ ప్లానెట్ మామూలుగా మన ఎర్త్కి దిస్ ఇస్ ది మదర్ లాంటిది అన్నట్టుగా మనం చెప్పుకున్నాం గతంలో. ఇప్పుడు ఒక ఆజ్ఞా చక్రంలో వీనస్ ప్లానెట్ అంటే ఒక కాంక్రీట్ నాలెడ్జ్ వీనస్ ప్లానెట్ మెయిన్గా ఇక్కడ ఫిఫ్త్ రే కదా, అది కాంక్రీట్ నాలెడ్జ్. పైన అదే చెప్పారు, ఇక్కడ అదే చెప్పారు. సో వీడు ఒక వేదం కానీ ఉపనిషత్తులు కానీ తీసుకుని అలా చదువుకుంటూ వెళ్తే దాంట్లో అంటే అంతరార్థాలు ఇవన్నీ కూడా అంటే క్లియర్గా వాడికి అవగాహనకు తెచ్చిచ్చేటువంటిది వీనస్ ఎప్పుడు కూడా ఫిఫ్త్ ఆస్పెక్ట్ కదండి. అంటే దానిలో ఉండేటువంటి ఆ ఏర్పాట్లో సృష్టి యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి విధానాన్ని వీడికి అందించేటువంటిది వీనస్ ప్రధానం. అందు గురించి వీడికి వీనస్ ప్లానెట్ ప్రధానంగా ఇచ్చేసి పెడుతుంటుంది. తర్వాత ఫస్ట్ రే దట్ ఈస్ వల్కాన్. వల్కాన్ గురించి కూడా మనం గతంలో చాలా చెప్పుకున్నాం. వల్కాన్ ఏంటంటే మెయిన్గా సాధకుడిలో ప్రజ్ఞావంతుడిగా తయారైనటువంటి వాడికి వల్కాన్ వాడి యొక్క ప్రజ్ఞ అంటే వాడి యొక్క సోల్ లెవెల్లో వాడికి లింకప్ ఏర్పాటు చేసి ఇచ్చేటువంటిదంతా కూడా వల్కాన్. సోల్ లెవెల్కి సంబంధించినటువంటి సాధన అంతా కూడా ఏర్పాటు చేసి ఇచ్చేటువంటిది వల్కాన్. సో సోల్ లెవెల్లో తయారైనటువంటి వాడు అంటే జూపిటర్ ఆస్పెక్ట్ ఇదంతా కూడా జూపిటర్ నుంచి శని, గురువు నుంచి శని, శనికి పైన శుక్రుడు, శుక్రుడికి పైన వల్కాన్. ఈ వల్కాన్ వీడికి హెడ్ సెంటర్లో వీడికి వల్కాన్ పనిచేయడంలో ఏంటంటే త్రూ సోల్ ఆస్పెక్ట్లో వీడు చోట్లో ఉంటుంటే ఒక గ్రూప్ ఆఫ్ సోల్ గ్రూప్ సోల్ తోటి వీడు అనుసంధానం చెందించగలిగేటువంటి సాధనంతో కూడా అక్కడ ఇచ్చారు. ఎప్పుడైతే హెడ్ సెంటర్లో వల్కాన్ వీడికి పనిచేస్తుంటుందో చోట్లో సోల్స్ తోటి వీడు లింకప్గా ఉంటాడు ప్రధానంగా. ఇంకా వేరే భావం ఉండదు. ఏదో ఎవరిని చూసినా సరే సోల్గా వీడు చూడటం, సోల్గానే వీడు సమస్తాన్ని దర్శించుతుంటాడు. దాన్నే మనకి ఏమని చెప్తారంటే అన్నిట్లోనూ నారాయణ్ని చూడటంగా చెప్తారు. సహస్రశీర్ష, సహస్రాక్ష, ఇలా మీకు సహస్ర అంటుండే దాంతో ఎక్కడెక్కడికి ఏమైనా పురుష సూక్తం కానీ మంత్రపుష్పం కానీ ఏమైనా వస్తాయి. అదంతా కూడా వల్కాన్ యొక్క అనుగ్రహం. వల్కాన్ ఏం చేస్తారంటే చోటులో నారాయణ దర్శింపజేసి ఇచ్చేటువంటి కార్యక్రమం అంతా కూడా వల్కాన్. సో ఆ రకంగా చేసి పెడుతుంటాడు అన్నట్టు వల్కాన్ మనకి. సో ఈ వల్కాన్ మనకి హెడ్ సెంటర్గా చెప్పారు. తర్వాత టు దీస్ డేస్ మస్ట్ బి యాడెడ్, టు దీస్ రేస్ మస్ట్ బి యాడెడ్ ఇన్ బోత్ గ్రూప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అది ఫోర్త్ రే. ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే మనం చంద్రుడు మనకి వీటిలో ఎక్కడ కూడా మనకి కనబడలేదు చూడండి ప్లానెట్. అయితే లోవర్ ఆస్పెక్ట్స్లో చంద్రుడు మనకి దేహాన్ని కల్పించడం ఎంతవరకు ఆయన కార్యక్రమం. అయితే ఈ దేహంలో కావాల్సినటువంటి ఒక విధానాన్ని వీటిని అందించేటువంటి విషయం అంతా కూడా చంద్రుడు చూస్తుంటాడు. అంటే దేహం ఏర్పడడానికి ఈ లోవర్ దీన్ని లోనార్ పితృస్ అంటారు కదా, దానికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చంద్రుడు చూస్తుంటాడు. అయితే ఈ చంద్రుడి ద్వారా చంద్రుడు ఈజ్ రిఫ్లెక్టరీ కదండి. అందు గురించి కొన్ని ఆస్పెక్ట్స్లో సూర్యుడు యొక్క రిఫ్లెక్షన్గా పనిచేస్తుంటాడు. కొన్ని ఆస్పెక్ట్స్కి వెళ్ళినప్పుడు నెప్ట్యూన్ యొక్క రిఫ్లెక్షన్గా పనిచేస్తుంటాడు. సో చంద్రుడి ద్వారా మనకి ఈ గ్రహములు అనేటువంటివి పనిచేయడం అన్నట్టు మెయిన్గా నెప్ట్యూన్, చంద్రుడు ఈ రెండు కూడా కోల్డ్ ప్లానెట్స్ కింద చెప్తాం. అంటే లోవర్ ఆస్పెక్ట్లో చంద్రుడు చెప్పినప్పుడు హయ్యర్ ఆస్పెక్ట్లో నెప్ట్యూన్గా చెప్తారు మనకి. చిన్న రహస్యం అన్నమాట ఇది. సో నెప్ట్యూన్ అనేటువంటిది మనకి తన్మయత్వాన్ని అందించేటువంటిది. చంద్రుడు మనలో మనస్సుకి సంకేతం. సో మనస్సు ద్వారా తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు. ఫస్ట్ మనస్సు లయం అయిపోవాలి, తర్వాత ప్రజ్ఞ అక్కడ కరిగిపోవాలి. అది తన్మయత్వ స్థితి అంటే. సో మనస్సు అంటున్నది ఫస్ట్ జరగాల్సినటువంటిది. కాబట్టి లోవర్ ఆస్పెక్ట్స్లో నెప్ట్యూన్ చంద్రుడి ద్వారా పనిచేస్తుంటాడు అనేటువంటి రహస్యం కూడా చెప్తారు. వల్కాన్ అనేటువంటిది ఏమిటంటే మనకి కొన్ని ఆస్పెక్ట్స్లో సూర్యుడి ద్వారా పనిచేస్తుంటుంది, కొన్ని ఆస్పెక్ట్స్లో చంద్రుడి ద్వారా కూడా పనిచేస్తుంటుంది. సో ఇట్ ఈస్ మోర్ ఫెయిరీ సైన్ దాన్ ఇట్ ఈస్ కోల్డ్ ప్లానెట్. ఫెయిరీ కాబట్టి అది ఎక్కువగా సూర్యుడి ద్వారా పనిచేయడం ఇలాంటివి అంతా కూడా వల్కాన్ మనకి ఇది చెబుతుంటారు. చిన్న thus bringing all the ray influences into a sevenfold stream of energy playing upon the lower self in the three worlds or upon those who are entering into or are a part of the fifth kingdom in nature.
అంటే ఈ వల్కాన్ యొక్క ఇంకొక రహస్యం ఏంటంటే వల్కాన్ మన వాళ్ళు ఇంకా ప్లానెటరీ ఆస్పెక్ట్స్లోను వీటిలోనూ ఇంకా తీసుకోవడం అటువంటి జరగట్లేదు. ఎందుకంటే కనుక భౌతికత్వంకు సంబంధించిన దానిలో ఏమీ ఉండదు వల్కాన్ అసలు. మన యొక్క రెగ్యులర్ లైఫ్లో వల్కాన్ ఏమిటంటే ఏమీ ఉండదు. ఒక సాధకుడిలో హెడ్ సెంటర్కి సంబంధించినది వల్కాన్. అప్పుడు చూసుకోండి మీరు ఇంకా. సో వల్కాన్ గురించి మనకి వల్కాన్ మనది ఇక్కడుంది అక్కడుంది ఇలా తెలుసుకున్నందువల్ల మనకి ఒక రూపాయి అంటే కలిసి వస్తుందా, దీనివల్ల ఉన్న కష్టాలు ఉంటాయా, ఇలాంటివి ఏవి చెప్పేటువంటి సంబంధించినది కాదు వల్కాన్. అది వల్కాన్ అంటే ఇప్పుడు ప్రజ్ఞ సోల్ లెవెల్లో స్టార్ట్ అవుతుందని యాక్టివిటీ అసలు వల్కాన్. అందుగురించి రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్లో ఎక్కడ కూడా మనకు వల్కాన్ కనబడదు. అది కొన్ని సందర్భాల్లో ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ద్వారా దాని యొక్క రేస్ అటువంటివి మనకు అందుతూ ఉంటాయి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 4th రే మనకి వీటిల్లో ఎక్కడ రాలేదు చూసుకోండి. 6 రేస్ వచ్చాయి. అంటే 7 సెంటర్స్లో ఫస్ట్ రే 2 టైమ్స్ వచ్చింది కానీ మనకి 4th రే మాత్రం రాలేదు. అంటే ఓవరాల్గా మానవ జాతి మొత్తం అంతా కూడా 4th రే ద్వారా ప్రధానంగా పనిచేస్తుంది అటువంటి రహస్యం కూడా తెలుసుకోండి అని చెప్తున్నారు. To these rays must be added the 4th ray, which governs humanity itself as a center in the body of planet Logos, thus bringing all the ray influences into a 7-fold stream of energy, playing upon the lower self in the 3 worlds or upon those who are entering into or are a part of the 5th kingdom in nature. So 4th ray which governs humanity itself as a center in the body of the planet Logos. So planet Logos యొక్క 4th center where human kingdom is represented, their 4th ray is working. సో ఒక్కొక్క కింగ్డమ్ ఒక్కొక్క సెంటర్గా ప్లానెటరీ ఆస్పెక్ట్స్లో పనిచేస్తుంది ప్లానెట్ లోగోస్లో. సో 4th సెంటర్గా 4th కింగ్డమ్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తుంటారు. అక్కడ 4th రే అనేటువంటిది ప్రధానంగా పనిచేస్తుంటుంది. సో ఆ రకంగా 4th రే అనేటువంటి యొక్క ఇంపాక్ట్ జీవులందరి మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కామన్గా ప్రతి వాడికి ఒక బోనస్ ఇవ్వడం ఇదేదో ఉంటుంది చూసారా, అలా 4th రే ఇంపాక్ట్ మానవ జాతి మీద ఖచ్చితంగా ఉంటుంటుంది. అది కాకుండా ఈ 7 సెంటర్స్లోనూ మిగిలిన 6 రేస్ ఏ రకంగా పనిచేస్తున్నాయి అంటే విషయం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్స్ బ్రింగింగ్ ఆల్ ద రే ఇన్ఫ్లుయెన్సెస్ ఇంటూ a 7-fold stream of energy playing upon the lower self in the 3 worlds or upon those who are entering into or part of the 5th kingdom in nature. అది 5th kingdom in నేచర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ, అంటే ఎవరైతే 4th kingdomలో ఉన్నటువంటి వాడు 5th kingdomలోకి ఎంటర్ అయ్యేటువంటి వాడు ప్రధానంగా 4th రే అనేది పనిచేస్తుంది. సో హూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద 5th kingdom in నేచర్ అంటే హ్యూమన్ కింగ్డమ్ సెంటర్ ఇన్ ద ప్లానెట్ లోగోస్ రిప్రజెంట్స్ దోస్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఇన్ సాధన. లోవర్ లెవెల్గా ఉన్నటువంటి వాడికి లోవర్ లెవెల్లే పనిచేస్తుంది ప్లానెట్ సెంటర్లో, వాడికి అక్కడి నుంచి ఎనర్జీస్ వస్తుంటాయి. జీవుడిని ఎదుటివాడిని చూస్తే వీడికి అకారణంగా ప్రేమ కలుగుతుంది అంటే ప్లానెట్ సెంటర్ యొక్క 4th సెంటర్ తోటి వీడు లింకప్ అయి ఉన్నాడని అర్థం. ఎదుటివాడిని చూస్తే వాడిని ఏ రకంగా వాడి బ్యాగ్ కొట్టేద్దామా, వాడిని తోసేసి మనం ముందు గడిపోదామా, ఇలాంటి భావనలు కలుగుతున్నాయి అంటే ప్లానెట్ సెంటర్ యొక్క సోలార్ ప్లెక్సస్ సెంటరో లేదా సాక్యులర్ సెంటరో వీడిని పనిచేస్తుందని అర్థం. అంతే సింపుల్. సో అది ప్రధానంగా దాని నుంచి వీడు 4th సెంటర్ ఎప్పుడైతే లింకప్ అయ్యాడో అప్పుడు వీడిలో ఎదుటివాడిని చూస్తే చక్కగా ప్రేమ భావం కలుగుతుంది. దట్ ఈస్ హౌ 4th రే ఈస్ వర్కింగ్. Humanity as a whole is the problem of the individual within that whole, to the influence to which he is subjected as an individual to his past and his own peculiar horoscope, and to those in which he shares as a part of the 4th kingdom in nature must be added the effects of his 2 major rays. ఇప్పుడు 4th kingdom in నేచర్లో ఉంటూ 4th రే ఇన్ఫ్లుయెన్స్ వీడికి పడుతుంది. దట్ ఈస్ 1. అండ్ అట్ ది సేమ్ టైమ్ హీఈస్ అండర్గోయింగ్ 2 ఇన్ఫ్లుయెన్సెస్. అవేమంటో చెప్తున్నారు. పర్సనల్ అండ్ ఈగోయిక్. పర్సనల్గా వీడి మీద పనిచేసేటువంటి 7 రేస్ ఒకటి, అలాగే ఈగోయిక్ లెవెల్లో వీడి మీద పనిచేసేటువంటిది ఒకటి. సో హీఈస్ ఒక మానవ జీవితం మీరు తీసుకుంటే సోల్ యొక్క ఇంపాక్ట్ చేత వాడి జీవితం సుఖమయము కష్టమయము అన్నటువంటి ఉంటాయి. కష్టాలు సుఖాలు ఈ రెండు ఉండడానికి కారణం ఒకటి ఈగోయిక్ లెవెల్ ఒకటి, పర్సనల్ లెవెల్ ఒకటి, తర్వాత వీడి యొక్క ప్లానెటరీ సెంటర్ యొక్క 4th సెంటర్ వీడి మీద పనిచేయడం ఒకటి. సో ఈ 3 ఇన్ఫ్లుయెన్సెస్ వాడి మీద పనిచేస్తున్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారా. సో కేవలం ఇవన్నీ కూడా మనం చేసినందువల్ల అంటే సోల్ లెవెల్లో జరిగేటువంటి సాధన కూడా కొన్ని
వీడికి కొంత శిక్షణ గురించి వీడికి జీవితంలో కష్టాలు అనేటువంటి వస్తాయి, లేదా సుఖాలు వస్తాయి, ఎలా అయినా సరే ఏదైనా రావచ్చు. These indicate his type of mechanism and his soul quality. It must not be forgotten either that his 7 centers are in close relation to the planetary centers, and that he is conditioned not only by the centers in his own nature and their race, but also by the centers found within the human kingdom, and also by the planetary centers. Within the human kingdom, సంబంధించిన centers లో planetary centers వీటి యొక్క ఇంపాక్ట్ కూడా వీరి మీద పడుతూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకుని నెక్స్ట్ టాపిక్లోకి వెళదాం అన్నారు. అంటే ఈ సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ లెసన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇప్పుడు ఈ రకంగా ఇవి మన మీద పనిచేస్తున్నాయి. విత్ దిస్ వి విల్ నౌ ప్రొసీడ్ టు డీల్. వీటి గురించి ఇంకా ఫర్దర్గా మనం స్టడీ ప్రారంభిద్దాం అంటున్నారండి. ఈ సెకండ్ లెసన్ పేరు ఏంటంటే ద రేస్ అండ్ ది సైన్స్. సో రేసెస్ అంటే ఈ 7 రేసెస్, ప్రస్తుతం మనం ఆర్యన్ రేస్లో ఉన్నాం, అది 7 రేసు ఈ సైన్స్ ఇవి ఏంటి, SIGNS. The theme we will now consider is one which is of general interest but not of individual moment, arguing as one ever must from the universal to the particular. It is essential that humanity relates its own mechanism to the greater mechanism through which the planetary life functions. To its own mechanism to the greater mechanism. ఇప్పుడు కూడా దాన్నే మైక్రోకాసం మ్యాక్రోకాసం చెప్తున్నాం. సో ఆర్గ్యూయింగ్ యాజ్ వన్ ఎవర్ మస్ట్ ఫ్రమ్ ది యూనివర్సల్ టు ది పర్టికులర్. యూనివర్సల్ నుంచి పర్టికులర్కి ఎప్పుడు కూడా యాజ్ అబోవ్ సో బిలో, యూనివర్సల్ టు ది పర్టికులర్. సో సృష్టి ఎలా ఉందో జీవుడు ఆ విధంగా ఉంటున్నాడు. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ humanity relates its own mechanism to the greater mechanism through which the planetary life functions. సో మానవుడు ఇంట్లో పెద్దవాడు ఎలా ఉంటున్నాడు, పిల్లవాడు ఎలా ఉంటాడు. ఇంట్లో పెద్దవాడు పొద్దున్నే లేచి స్నానం చేసి స్థితిగా ఉన్నాడు అనుకోండి, పిల్లవాడు ఖచ్చితంగా వాడు లేచేస్తాడు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ లేచేశారు అనుకోండి, పిల్లవాడు కూడా సహజంగా లేచేస్తాడు. ఇంట్లో ఉంటుంటాడు పెద్దవాడు పడుకుని నువ్వు స్కూల్కి వెళ్ళిపోరా లేరా అని చెప్తే వాళ్ళు లేపితే ఏ రోజు సెలవు దొరుకుతుంది, ఏ రోజు కూడా మనం కూడా 10 గంటలకు పడుకుందాం, ఎంత బాగుందో అన్నటువంటి భావం వాళ్ళు. మనం ఎందుకు లేట్గా లేచాం అంటే భావం వాడికి వెళ్ళదు. దయచేసి అలా ఆలోచించకండి. మనం లేట్గా లేచాం, వాడికే లేట్గా లేద్దాం అనిపిస్తుంది. అది కాదు నేను రాత్రి 2 దాకా పని చేశాను, అందు గురించి నేను 8 లేచాను అన్నటువంటి రీజన్ మన దగ్గర ఉండొచ్చు. బట్ ఆ రీజన్ క్యాచ్ చేయవాడు. మనం లేట్గా లేచాం, వాడిని తొందరగా వెళ్ళమంటే నేనెందుకు తొందరగా వెళ్ళాలి, నువ్వు లేట్గా లేచినప్పుడు అన్నటువంటి భావమే వాళ్ళు పనిచేస్తారు. అందుకని యూనివర్సల్ టు ద పర్టికులరే ఉంటుంటుంది ఎప్పుడు కూడా. అందుగురించి మానవుడు జీవిస్తున్నప్పుడు వీడి ప్రతిదీ కూడా యూనివర్స్ చోట్లో ప్లానటరీ ఎలా ఉందో దానికి రిలేటెడ్గా వీడి లైఫ్ అంటున్నది వీడు ఏర్పాటు చేసుకోవడం అంటున్నది జరుగుతుంటుంది భూమి మీద. అది హయ్యర్, ఇది లోవర్ కాబట్టి అది ఈ సన్ సైన్ టు హిస్ రైజింగ్ సైన్ అది. సో ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోండి అన్నారు. ప్లానెట్ లైఫ్ ఫంక్షన్స్ ఇట్స్ వన్ మెకానిజం టు ద గ్రేటర్ మెకానిజం త్రూ విచ్ ద ప్లానెట్ లైఫ్ ఫంక్షన్స్ అండ్ వ్యూస్ హిస్ సోల్ as an infinitesimal part of the whole world soul. వరల్డ్ సోల్ అంటున్నది ఒక పెద్దది ఉంటే వీడు చిన్న, వీడు ఒక ఇసుక రేణు అంటాడు, అదేమో సముద్రం అంటాడు. దాన్ని రిలేట్ చేసుకుంటూ వీడికి భూమి మీద జీవించడం అటువంటి చేయాలి ఎప్పుడు కూడా. సో అది చోట్లో వర్తించేటువంటి లా. అలాగే జీవుడిలో వర్తింపబడేటువంటి లా ఏంటంటే సోల్, పర్సనాలిటీ, ఇలా వాటిలో రిలేట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నెసరీ ఫర్ హిమ్ దేర్ ఫోర్ టు రిలేట్ హిస్ సన్ సైన్ టు హిస్ రైజింగ్ సైన్ అండ్ హిస్ సోల్ టు హిస్ పర్సనాలిటీ, viewing both and as aspects and integral parts of the human family. వీడి ఒక సన్ సైన్ ఏమిటి, వీడి ఒక రైజింగ్ సైన్ ఏమిటి, ఈ రెండు తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ హారోస్కోప్స్లో వాళ్ళు ఏ రాశికి సంబంధించినటువంటి సూర్యుడు ఎక్కడ ఉండగా వాడు పుట్టాడు, వాడి లగ్నం ఏమిటి, ఈ రెండు తెలుసుకోండి. లగ్నమును రాశి ఒకటైంది అనుకోండి, పర్ఫెక్ట్. లగ్నము రాశి ఒకటే నిలిచినప్పుడు అంటే వాడి సోల్ అండ్ వాడి పర్సనాలిటీ రెండు కలిసిపోయి ఉన్నటువంటి జీవితం అది. చాలా అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. పర్సనాలిటీ ఏంటో తెలుసుకోండి. అంటే వీడి యొక్క రాశి ఏమిటి, వీడి యొక్క లగ్నం ఏమిటి, ఇది తెలుసుకుని రాశిని తీసుకెళ్ళి లగ్నంతో కలపడానికి ప్రయత్నం చేయండి. వీడి యొక్క సన్ సైన్, వీడి యొక్క రైజింగ్ సైన్, ఈ రెండింటిని లింకప్ చేసుకోండి. సన్ సైన్ అది. దిస్ ప్రాసెస్ ఇస్ బిగినింగ్ అది.
his personality, viewing both as aspects of integral parts of human family. This will be increasingly the case. The process is beginning to demonstrate in the steadily expanding group national and racial consciousness, which humanity is today demonstrating a consciousness which shows as a spiritual inclusive. సో దీనిలో ఈ జరిగేటువంటిది ఏంటంటే స్పిరిచువల్ ఇంక్లూసివ్నెస్ అంటున్నది ఇందులో ఎక్కువగా మెచ్చుకుంటూ ఉంటుంది. అంటే సోల్ తోటి పర్సనాలిటీ లింకప్ అయ్యేటికి వీడి యొక్క కాన్షియస్నెస్ అంటే చక్కగా విచ్చుకొని పనిచేయడం అంటే జరుగుతుంది. ఈ రెండు ఒకటిగా నిలిచాయి అనుకోండి, వీడు ప్రజ్ఞ చక్కగా చోట్లో చక్కగా ఫ్రీగా విచ్చుకుంటూ ఉంటుంది. ఈ రెండు ఒకటిగా లేదనుకోండి, ప్రజ్ఞ విచ్చుకుందాం అని చోట వీడు ఉదాహరణ వీడు 10 రూపాయలు దానం ఇద్దాం అంటే అనిపిస్తుంది భావం. కానీ వీడి ఏం చేస్తుంటే ఎందుకు ఇవ్వాలి వీడికి, ఏం పర్వాలేదు మనం 10 రూపాయలు దాచుకోకపోతే అట్లా, ఇలాంటి భావం వీడికి అనిపించేస్తుంది. రెండు పక్కన అనిపిస్తాయి. సో ఈ రెండు కూడా వీడి సోల్లో వీడి పర్సనాలిటీ కలిసిపోయింది అనుకోండి, చక్కగా వీడికి దానం చేద్దాం అనుకుంటే చక్కగా వీడి వెళుతుంది, జేబులో నుంచి 10 రూపాయలు చేసి వాడికి ఇచ్చేస్తుంది. దానికి ఏం భావం ఉండదు. అరే ఎందుకు ఇచ్చేస్తున్నారు అలా అంటే, వాడు ఏదో ఇబ్బంది పడుతున్నాడు ఇద్దాం, వేరే థాట్ రాదు వీడి. విల్ బి ఇంక్రీజింగ్లీ ద కేస్. అంటే స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక భావము, ఇతరుల యందు ప్రేమ భావం చక్కగా వీళ్ళలో విచ్చుకోవడం అంటే జరుగుతుంది. So racial consciousness, which humanity is today demonstrating, consciousness which shows as spiritual inclusiveness or as an abnormal and wicked attempt from the standpoint of the soul to fuse and blend all nations into a world order based on material issues and dominated by a material vision. Individual or as an abnormal and wicked attempt from the standpoint of the soul. సో సోల్ ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు వీటి లైఫ్ అంటే ఇది ఎలా ప్రారంభమవుతుందంటే, మన యొక్క జీవితం మనం జాగ్రత్తగా గమనించుకుంటే, ఏ రోజు కూడా ఎవరికి దానం ఇయ్యనటువంటి వాడు ఒకరోజు సడన్గా డబ్బులు తీసి ఇచ్చేస్తాడు. అలాంటిది జరగదు కదా ఎప్పుడు. ఎలా జరుగుతుంది వాడికి జరగాలంటే, ముందు వాడి జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు ఇలాంటివన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ ఏర్పడేవాడికి ఎవడో చెప్తాడు, నాయన నువ్వు రోజు ఏదో ఇలా దానం చేయి, ఇలాంటి దానాలు చేస్తే నీకు ఉన్నటువంటి కష్టాలు పోతాయి, నీకు గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాడు. సో దీనివల్ల జరిగేటువంటిది ఏంటంటే సోల్ తోటి అనుసంధానం అన్నది ఇక్కడ జరుగుతుంటుంది. ఎప్పుడైతే మనం దానం చేస్తుంటామో విల్ గెట్ కనెక్టివిటీ విత్ ద సోల్. అది రహస్యం. ఇక్కడ దానం చేస్తున్నప్పుడల్లా కూడా లోపల నుంచి ఒక తెలియనటువంటి ఒక ఆనందం మనం పొందుతుంటాం. ఎప్పుడు కూడా మన దగ్గర ఎంత ఉంది అనేటువంటిది ఎప్పుడు కూడా సింబల్ కాదు దానం చేయడానికి. నా దగ్గర 10 రూపాయలు ఉంది కాబట్టి 2 రూపాయలు దానం చేస్తున్నాను, ఆ లాజిక్ ఒక ఆస్పెక్ట్ వరకే. ఆస్పెక్ట్ దాటిన తర్వాత నా దగ్గర ఇంత ఉంది కాబట్టి ఇంత దానం చేస్తున్నటువంటి లాజిక్ ఉండదు. ఎదుటివాడికి అవసరంలో ఉన్నా నా చేతిలో ఉంది ఇచ్చేస్తున్నాను. ఇదే ఇక్కడ పనిచేసేటువంటి రహస్యం. అంతే, ఇంకా అంతమించే ఉండదు. మరి నాకెట్లా అన్నటువంటి భావం వాడిలో పనిచేయదు. బాగా గుర్తుపెట్టుకోండి, హయ్యర్ లా. నాకు ఎలా అన్నటువంటి భావం అంటున్నది వాడికి పనిచేయకపోవడానికి ఏమిటంటే, చోట్లో ఉన్నటువంటి దైవంతో అనుసంధానం చెంది ఉన్నాడు. అనుసంధానం చెందినటువంటి వాడికి చోట్లో ఉన్నటువంటి దైవం నుంచి వాడికి అలా వస్తున్నటువంటి రహస్యం వాడికి తెలుసుకుంటాడు. కాబట్టి ఈరోజు నా చేతిలో 2 రూపాయలు ఉంది, 2 రూపాయలు ఇచ్చేస్తాడు వాడికి. అది ఉంటారా మరి నీకెట్లారా, ఏం పర్వాలేదంటే, ఎందుకంటే హీ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్ దట్ బై టుమారో హీల్ గెట్ అగైన్ 2 రూపీస్ ఇన్ హిజ్ హ్యాండ్స్. ఆ కాన్ఫిడెన్స్ వాడికి ఉంటుంది కాబట్టి వాడి చేతిలో నుంచి అలా దానం అలా ఆడిపోతుంది. ఎంత ఉంది అనేటువంటిది ఎప్పుడూ పాయింట్ కాదు మన చేతిలో దానం చేయడానికి. రియల్గా మనం చేసే దానంలో మనం అంటే మంచి దానం చేసేవాళ్ళు చక్కటి దానం చేసి వీళ్ళు ఎప్పుడు కూడా మామూలు వాళ్ళకన్నా వాళ్ళు చాలా అంటే వాళ్ళు ధనవంతుల పేదవాళ్ళ అంటే పాయింట్ కాదు అక్కడ దానం చేయడానికి కావాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ది ప్రాసెస్ ఇస్ బిగినింగ్. అది అంటే స్టార్టింగ్లో వీటిలో ఒక కష్టకాలం అంటున్నదిగా తీసుకొచ్చి అప్పుడు వీడు సోల్కి లింకప్ చేస్తాడు అన్నమాట. అది ఇక్కడ జరిగేటువంటి విషయం. తద్వారా వీటిలో వినిపించుకుంటుంది. దాన్ని ఏమన్నారంటే ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది సోల్లో ఇది ఏమన్నారంటే అబ్నార్మల్ అండ్ విక్డ్ అటెంప్ట్ అన్నారు. టు ఫ్యూజ్ అండ్ బ్లెండ్ ఆల్ నేషన్స్ ఇంటూ ఏ వరల్డ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ మెటీరియల్ ఇష్యూస్ అండ్ డామినేటెడ్ బై మెటీరియల్ విజన్. మెటీరియల్ విజన్ తోటి బిజినెస్ ఆస్పెక్టే కదా. ఒక దేశం ఇంకో దేశంతో ప్రేమగా కూర్చొని ధ్యానం చేయండి అంటే ఒకటి ఇంకొకటితో ఎందుకు కలుస్తాడు? నీతోటి కలవాల్సిన అవసరం నాకేమిటి అంటే భావమే కదా ప్రతి వాడికి. నా జీవితం నాకుంది, నా ఇల్లు నాకుంది, నా కుటుంబం నాకుంది, నా సంపద నాకుంది, పక్కనింటి వాడితో మాట్లాడాల్సిన అవసరం నాకేమిటి అంటే భావం ఉంటుండదు. సో దీని నుంచి నెమ్మదిగా మానవ జాతి ఎట్లా మేలు కాంచాలంటే కనుక
వీడు యొక్క సాధనలో 10 మందికి వీడు దానం చేయాలి, 10 మందికి వీళ్ళేదో ఇది చెయ్యాలి, ఇలాంటివో పెడతాడు. అప్పుడు వాడెవడో తెలియదు, వీడు వెళ్ళి వాడిని పిలవాలి. 10 మందిని వీడి ఇంటికి పిలిచి వీడు 10 మందికి నువ్వు భోజనం పెడితే మీ ఇంట్లో మంచి జరుగుతుందయ్యా, ఇది నువ్వు చేయాల్సింది. చక్కగా సత్యనారాయణ స్వామి పూజ చేసుకో, 10 మందికి పిలిచి భోజనాలు పెట్టు, లేదా అయ్యప్ప స్వామి మాలేసుకో, 10 మందికి పిలిచి 10 మంది అయ్యప్పలకు నువ్వు భోజనం పెట్టు. ఆ అయ్యప్ప వాడు ఏంటి, వాడు ధనవంతుడా, వాడు పేదవాడా, దీంతో సంబంధం లేదు. 10 మందిని చక్కగా పిలిచి వాడు కాళ్ళు కడిగి వాడికి చక్కగా నెత్తిన నీళ్లు చల్లుకొని వాళ్ళందరికీ భోజనం పెడతాడు. అంటే ఏంటి అసలు, ఎటువంటి వాడు ఎలా అయ్యాడు వీడు? ఒకటితో నాకు అది తీసుకొస్తున్నాడు, సోల్తో లింక్ అప్, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఇక్కడ. టు ఫ్యూజ్ అండ్ బ్లెండ్ ఆల్ నేషన్స్, అది దేర్ వాజ్ నథింగ్ స్పిరిచువల్ ఇన్ ద విజన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ది పవర్స్ విచ్ వర్ కాల్డ్ ది యాక్సెస్ పవర్స్. వీళ్ళలో ఈ ఈ కార్యక్రమంలో 10 మందితోటి కలిసి పనిచేయడంలో ఏంటంటే ఒక బిజినెస్ అవుట్లుక్గా ఎక్కువగా వీడు పనిచేస్తుంటాడు. సో 10 మందితో కలవడానికి ముందు ఆ ఆస్పెక్ట్ తీసుకొస్తున్నాడు జీవుల్లో. దాన్ని ఏమన్నారంటే దీన్ని లీడర్స్ ఆఫ్ ది పవర్స్ which were called the axis powers, but the spiritual intent of mankind is slowly growing and the great law of contrast will eventually bring illumination. Great law of contrast అంటే పూర్ణిమ అమావాస్యలు ఇది జీవుల్లో ఒక చక్కటి దివ్యమునకు దారి ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఏమాత్రం ఆధ్యాత్మిక భావం లేనటువంటి వాడికి ఆధ్యాత్మిక భావం అంటున్నది కల్పిస్తుంది. ఇది కట్టేస్తాం. పూర్ణిమ అమావాస్యలు జీవితంలో ఏర్పడుతుంటాయి. పూర్ణిమ అమావాస్యలు ఎందుకు ఇంత ధనవంతుడు కూడా ఇంత కష్టం వచ్చింది, దేన్ని కూడా వాడు లెక్క చేయని అవసరం లేదు. దేన్నైనా సరే ఇట్టే కొనేయగలడు వాడు. ఎవడైనా సరే వాడి దగ్గర రావాల్సిందే, కానీ వాడు ఒకరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. అలా జీవిస్తున్నాడు కూడా ఒకానొక రోజు ఒక గురువునో ఒక మహానుభావుడికో వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి వాడు? అంటే ఆ రకంగా వాటిలో ఒక మార్పు అనేటువంటిది తీసుకొస్తుంది వాడు పొందేటువంటిది. అది వాడి సోల్ తోటి లింకప్ ఏర్పరచడానికి ఇదంతా కూడా. I make these references to the present world situation because unless what I have to say is practical in value during this century of destiny, I might as well work at other modes and methods of raising the human consciousness. అంటే ప్రాక్టికాలిటీ అంటున్నది ఎక్కువ ముఖ్యం. వీడు ఎక్కడ సర్దిద్దుకోవాలో చెప్తానికి అది ఎక్కువ వినియోగం. ఇంకొక రకంగా కూడా జీవుల యొక్క కాన్షియస్నెస్ అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి రహస్యాన్ని నేను ఇచ్చేయగలను. కానీ వరల్డ్ సిచ్యువేషన్ ఏది డిమాండ్ చేస్తుందో దానికి సంబంధించిన రహస్యాలు ఇవ్వడం నేను రాసేటువంటి గ్రంథాల యొక్క పరమావధి అని చెప్తున్నారు. అది రెఫరెన్సెస్ టు ద ప్రజెంట్ వరల్డ్ సిచ్యువేషన్ because unless what I have to say is practical in value during this century of destiny. But there are some who see the issues clearly and will make their applications of the imparted truths, and for them I write. ఎవరైతే చెప్పబడినటువంటి విషయం చక్కగా అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకునేటువంటి వాళ్ళ గురించి ఇదంతా రాస్తున్నాను నేను అంట. ఊరికే వినేసి పక్కన పెట్టేసి ఉండేటువంటి విషయం గురించి కాదు. మనం బాగా మారాలి. తెలుసుకునేటువంటి విషయం ప్రతిది కూడా మనని మార్చాలి. మన యొక్క జీవన విధానం మారాలి, మన యొక్క దృక్పథం మారాలి, మన యొక్క వాక్కు మారాలి, మన యొక్క చేష్టలు మారాలి, మన యొక్క భావం మారాలి. అన్నిట్లోనూ మార్పులు రావాలి, బాగా రావాలి మార్పు. అందు గురించి ఈ గ్రంథాల్లో ఈ రచనలన్నీ నేను ఇస్తున్నాను మీరు మారడానికి అని చెప్తున్నారని. సో ఇస్తూ కొన్ని పాయింట్స్ మనకి ఇక్కడ చెప్తున్నారు. అవర్ థీమ్ కన్సర్న్స్ ది ప్లానెటరీ సెంటర్స్, ది రేస్ అండ్ ది సైన్స్ విచ్ గవర్న్ అండ్ కంట్రోల్. మనం ప్రధానంగా చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే ప్లానెటరీ సెంటర్స్, తర్వాత రేసు, తర్వాత ఇవి ఏ విధంగా వీటిని కంట్రోల్ చేస్తున్నాయి. ఐ వుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ యువర్ అటెన్షన్ టు ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ విచ్ విల్ బేర్ రిపిటేషన్. ఒకసారి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఒకసారి మీకు గుర్తుండడానికి ఒకసారి నేను చెప్తున్నాను, మీరు ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఫస్ట్ పాయింట్, అవర్ ఎర్త్ బీయింగ్ ఏ నాన్ సేక్రెడ్ ప్లానెట్. ప్రస్తుతం మన భూమి నాన్ సేక్రెడ్గా ఉంది. ది సేక్రెడ్ ప్లానెట్ కింద అవ్వడానికి సాధన అటువంటి చేస్తుంది భూమి. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే దిస్ ట్రాన్స్ఫరెన్స్ out of the lower states of consciousness expressed through the lower centers into a higher center can and will take place in the world period and in this century if humanity so wills it, if the forces of light eventually triumph and if the new world order comes into being. This it will do if the lessons of the war are learnt and right action follows as a result. యుద్ధములు ఇవన్నీ కూడా మనకు ఒక చక్కటి శిక్షణ ఇచ్చి ఉండుంటే చోట్ల వెలుగు అనేటువంటిది మార్గం, అంటే మహానుభావులు చూపేటువంటి మార్గం ఎంతో ఆసక్తి బాగా పెరుగుతుంది. ఒకడి మీద ఒకళ్ళు బాణాలు వేసుకుని
ఒకరి మీద ఒకటి బాంబులు వేసుకోవడం జీవితాల్లో నుంచి చక్కగా ఆధ్యాత్మిక భావం ఎదుటివాడు కూడా మన పాపం వాడి మీద బాంబు వేస్తే వాడి కుటుంబం అల్లాడిపోదా? అది కాదు చేయవలసినటువంటి పని. ఇలాంటి ఒక వీటి అందు విచ్చుకోవడం అంటున్నది ప్రధానంగా జరుగుతుంది. దీని అంటే దిస్ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ది లోవర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ద లోవర్ సెంటర్స్ ఇంటూ ఏ హయ్యర్ స్టేట్. ఒక హయ్యర్ స్టేట్లో ఒక అంటే కొంచెం విచక్షణ కలిగి కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించడం అంటున్నది భూమి మీద ఏర్పాటు అవుతున్నటువంటి ప్రస్తుత కాలం ఇది. అది ఇక్కడ చెప్తున్నారు సెకండ్ పాయింట్. సో అందు గురించి వాడు లోవర్గా ఉంటున్నాడు కాబట్టి మనం లోవర్గా ఉండడం అంటే చేయకూడదు ఎప్పుడు కూడా. మనం కొంచెం హయ్యర్గా మనం థింక్ చేయడం అలవాటు చేస్తే కనుక వాడు వెంటనే వాడు హయ్యర్లోకి వాడు లింకప్ అయిపోతాడు. ఇది జీవించవలసినటువంటి విధానం. అది సెకండ్ పాయింట్ కింద చెప్పారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే 3 factors మస్ట్ ఆల్సో బి బోర్న్ ఇన్ మైండ్. 3 విషయాలు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ద హోల్ ప్రాబ్లమ్ ఈజ్ వాస్టర్ దాన్ ఎనీథింగ్ ద హ్యూమన్ కాన్షియస్నెస్ కెన్ గ్రాస్ప్, బికాస్ ఇట్ కన్సర్న్స్ ద లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎ పాయింట్ ఆఫ్ క్రైసిస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది ప్లానెట్ ఫ్లోవర్స్. ఇట్ కన్సర్న్స్ ది లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే మన యొక్క మానవ జాతి మన యొక్క కాన్షియస్నెస్కి అందేటువంటి దానికన్నా ఈ ప్రాబ్లం చాలా పెద్దది. అంటే ఉదాహరణకి ఒక 10 రూపాయల లేదా ఒక 1000 రూపాయల జీతంతో పనిచేస్తున్నటువంటి వాడికి ఒక 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లెక్కలు ఇవన్నీ చెప్ప వాడికి ఎలా అయితే అవగాహన అవదో ఈ విషయం కూడా అంతే. పెద్ద కార్యక్రమం భూమి మీద నిర్వహింపబడవలసినటువంటిది. అంత కార్యక్రమం కాదు. దీనికి ఎంతోమంది ప్రజ్ఞావంతులుగా తయారవడం, వాళ్ళందరూ కూడా చోట్ల ఉన్నటువంటి జీవుల్ని ప్రజ్ఞావంతులుగా తయారు చేసుకోవడం, వాళ్ళందరూ కూడా ఒక సద్భావం కలిగి ఉండడం, ఇదంతా దీనికి చాలా అవసరం. సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే ద లార్డ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ రిలీజింగ్ న్యూ ఎనర్జీస్, lives of the various kinds in nature. Humanity being the most developed, both from the angle of the mechanism and of consciousness, is the point of greatest response. ద లార్డ్ ఆఫ్ ది వరల్డ్. చోట్లో వీటన్నిటి కూడా కేంద్రంగా ఎవడైతే ఉన్నాడు ఆయన నుంచి న్యూ సెట్ ఆఫ్ ఎనర్జీస్ అంటే అప్పుడు కాలమాన పరిస్థితులకు సంబంధించినది ఎనర్జీస్ అంటే చోట్లోకి దిగి వస్తూ ఉంటాయి. ఆ దిగి వస్తున్నటువంటి ఎనర్జీకి చక్కగా ప్రతిస్పందించగలిగేటువంటి రహస్యాలను కూడా మానవ జాతి మీద చాలా చక్కగా ఇచ్చారు. అది ఏ రకంగా చేయాలి ఏంటనేటువంటి రహస్యాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.